అందరికీ నమస్కారం. మాది అహోబిల మఠం, more than 640 years old మఠం, and especially Hyderabad మఠం. It was started way back in 1979. ఇప్పుడు దాకా మాకు 46 జియర్స్ ఉన్నారు. అహోబిల మఠం జియర్ అంటే మేము ఐషింగర్ అని చెప్తాం. 44th ఐషింగర్ బాంబే నుంచి వచ్చినప్పుడు ఏదో కొద్దిగా అక్కడ వసూలు చేసి వచ్చారు. ఆ డబ్బు తీసుకుని వచ్చి వెంటనే ఇక్కడ స్థలం కొనాలని హీ వాజ్ అడమెంట్ అండ్ ఇట్ వాస్ పర్చేస్డ్. దిస్ వాట్ యూ సీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద 44th జియర్. 45th జియర్ చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. ఆయన వల్లనే అది అన్నీ జరిగింది. మాది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డైలీ 3 times ఆరాధన జరుగుతుంది. పొద్దున దర్ విల్ బి ఓన్ ఆరాధన, దట్ ఈస్ కాల్డ్ అభిగమన ఆరాధన. దెన్ వీ హ్యావ్ ఇజే ఆరాధన. ఈవినింగ్ వీ హ్యావ్ పానక ఆరాధన. And all the 3 aradhana, without that definitely it has to have, and we make prasadam. Hyderabad Matam is known for the prasadam what we make. If you come from the Goshti time, the hall will be full. We will not be able to even accommodate, and till today nobody has gone without prasadam. Everybody gets prasadam, equal quantity for everybody, and by and large everybody is very very happy. Antaro డెడికేటెడ్గా పనిచేసి ఈ స్టేజ్కి వచ్చింది. మాది కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం వెనకాల రీసెంట్గా లాస్ట్ ఇయరే ఇల్లు కొన్నామండి. ఇట్ వాజ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అస్. స్టిల్ వీ టుక్ ద పర్మిషన్ ఫ్రమ్ మా అహోబిల మఠం జియర్. వీ టుక్ మనీ ఆల్సో. సమ్హౌ వీ అక్వైర్డ్ దట్ ప్రాపర్టీ. దాంట్లో రెగ్యులర్గా ప్రోగ్రామ్ కూడా నడుస్తున్నాయి. వీఆర్ ఏబుల్ టు కండక్ట్ అండ్ జనరేట్ సమ్ రెవెన్యూ. శ్రీరంగనాథ షడగోపయదీంద్రదిట్టం లక్ష్మీ నృసింహ జడజిత్కరుణైకపాత్రం శ్రీరంగవీరరూరాక్షడగోపకృత్యం వేదాంతదేశిక యతీంద్రమహం ప్రబుద్ధే శ్రీమదే శ్రీమన్ జడగోపశ్రీ వేదాంతదేశిక యతీంద్ర మహాదేశికాయ నమః. ఈ అహోబిల మఠం 44వ స్వామివారు అక్కడ కంచి దగ్గర ముక్కూరు అనే ఒక విలేజ్ ఉంది. ఆ స్వామివారు ఈ మఠాన్ని స్థాపితం చేసినారు. ఇక్కడ బొంబాయి మఠం కట్టినాక హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ మఠం లేదు. అప్పుడు ఈ 80,000 రూపాయలకి ఈ స్థలం కొనిచ్చి స్వామివారు ఈ అహోబిల మఠాన్ని నిర్ణయం చేసినారు. అప్పుడు ఈ కాలనీలో ఉన్న వాళ్ళు స్థల 1500, 20,000 ఇచ్చి 20,000 ఇచ్చి ఈ మఠాన్ని నిర్ణయం చేసినారు. అప్పటి నుంచి ఇప్పటికి మఠం బాగా జరుగుతుంది. ఓ రోజుకి 3 సారి ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన సమయంలో విష్ణు సహస్రనామార్చన, నరసింహ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, సుదర్శన స్తోత్రం ఇక్కడ జరుగుతుంది. నిత్యార్చన ఉంటుంది. నిత్యార్చన అయినాక మహానివేదనం, నివేదనం అయినాక హారతి సాత్ముర. ఇక్కడ స్వామివారు చాలా శక్తి కల వాళ్ళు. ఈ సుదర్శన స్తోత్రం అందరూ వచ్చి ఇది చేస్తున్నారు. సాయంకాలం సహస్రనామ పారాయణం జరుగుతుంది. రోజు తిరుప్పావి సేవాకాలం జరుగుతుంది. 3 సారి ఈ స్వామివారి దగ్గర ప్రసాదం వినియోగం చేస్తున్నారు. ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ చైత్రమాసంలో నవరాత్రి ఉత్సవం జరుగుతుంది. తర్వాత నమ్మాడివారి ఉత్సవం జరుగుతుంది. తర్వాత జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ప్రతి స్వాతికి ఈ స్వామివారికి 9 గంటలకు నరసింహ అభిషేకం జరుగుతుంది. ప్రతి స్వాతికి నెలకు ఈ సంవత్సరంలో 13-14 స్వాతి వస్తుంది. ఆ స్వాతి నక్షత్రం రోజు చాలా భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. వసంత నవరాత్రి తర్వాత ఈ శరన్నవరాత్రి జరుగుతుంది. వేద పారాయణం, తర్వాత రామాయణ పారాయణం, తర్వాత ప్రబంధ పారాయణం జరుగుతుంది. తర్వాత నమ్మాడివారి పరమపద ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేకంగా ధనుర్మాస ఉత్సవం బాగా జరుగుతుంది. పుష్పాలంకార సేవ, తర్వాత తిరుప్పావి సేవాకాలం అన్ని వైభవంగా జరుగుతుంది ఈ మఠంలో. ఈ అహోబిలం స్వామివారు ఈ 44వ జీవాల ఆయన శక్తితో ఈ మఠం బాగా జరుగుతుంది. భక్తుల కోరిక కూడా బాగా నెరవేర్చున్నారు స్వామివారు. మీరు అందరూ వచ్చి ఎప్పుడైనా దర్శనం చేసుకోండి. అహోబిల మఠంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక మనం ఇక్కడ ఈ విషయాల్ని భద్రపరిచేందుకోసం 1990లో ఇక్కడ మాలోల గ్రంథమాల అనేది ఇక్కడ ప్రారంభించబడింది.
ఈ మాలోల గ్రంథాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశిష్టాద్వైత సాంప్రదాయానికి సంబంధించిన ప్రచురణలు అన్నీ కూడా వేదాంత దేశకులు మా అహోబిల మఠం వడగలై సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధి చెందిన శ్రీ భగవద్ రామానుజుల వారి తర్వాత వడగల సాంప్రదాయంలో మనకు వేదాంత దేశకులు స్వామి వేదాంత దేశకుల వారు ప్రచురణలు అన్నీ కూడా ఇక్కడ ప్రచురించాలనే ఉద్దేశంతో ఇక్కడ మాలోల ప్రచురణలు అని వాళ్ళ మాలోల పబ్లికేషన్స్ సుమారుగా 19 గ్రంథాలు మనం ఇక్కడ వెలువరించాం. కొన్ని స్తోత్రాలు, తర్వాత ఆధ్యాత్మిక సంస్కృతిని మన భక్తులందరికీ మన లోకానికి అందించాలనే ఉద్దేశంతో నృసింహప్రియ అనే తెలుగు ఆంగ్ల పత్రిక, దీన్ని మనం ఇక్కడ 1981లో మనం దీన్ని ప్రారంభించాం. 1979లో మఠాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత 80-81లో మనం ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక మాసపత్రిక సుమారుగా ఆ రోజుల్లో 25,000 మంది మనకు సబ్స్క్రిప్షన్స్ ఉండేది. ఆధ్యాత్మికని మనం అందరికి 10 మందికి అందించాలనే ఉద్దేశంతో అష్టాదశ పురాణాలు కూడా మన ఇక్కడ స్టార్టింగ్లో 1980 నుండి సుమారుగా 93-94 సంవత్సరం వరకు ఇక్కడ ఈ పురాణాల ఇతిహాసాలు మొత్తం ఈ ప్రవచనాలు చాలామందికి ఇక్కడ తెలుసు అందరికీ. శ్రీమద్ భాగవతం, రామాయణం, తర్వాత విష్ణు పురాణం ఇలాంటి పురాణ ప్రవచనాలన్నీ కూడా సాయంకాలంలో ప్రతిరోజు నిత్య ప్రవచనాలు కూడా మనం ఇక్కడ ప్రారంభించి సుమారుగా కొన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటుగా మనం ఇక్కడ నిర్వహించాం. ఈ కార్యక్రమాల్లో చాలామంది భక్తులు విని దాన్ని ఆనందించారు. తర్వాత దాన్ని చాలా సద్వినియోగం చేసుకున్న భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అదే కాకుండా మన మఠంలో ఇంకొకటి ఏంటంటే ప్రతి ఏకాదశి వేదపారాయణం, ద్వాదశి రోజు స్వామివారి ఆచార్య శ్రీపాద తీర్థం అంటే ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి రోజు మనం ఇక్కడ ఆచార్యుల వారి అనుజ్ఞతో వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని మనం తీసుకొని ఆ తర్వాత ద్వాదశిని మనం వదిలిపెట్టాలి. అలా మనం ఇక్కడ ఇప్పటికి కూడా అది జరుగుతుంది. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే ద్వాదశి ఈరోజు ప్రదోష ఆరాధన ఈ సాయంకాలం ఉంటుంది. నృసింహుడికి సంధ్యా సమయంలో ఆవిర్భవించేవారు కాబట్టి సంధ్యా సమయంలో జరిగే ప్రతి ద్వాదశి రోజు సాయంకాలం త్రయోదశి సంగమంలో జరిగే ఆరాధన ప్రదోషారాధన అంటాం. అప్పుడు స్వామికి విశేషంగా పానకం నివేదన చేసి అర్చన, వారికి అభిషేకం కార్యక్రమాలు చాలా మంచి భక్తి శ్రద్ధలతో మనం ఇక్కడ నిర్వహిస్తాం. దీనికి కూడా చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేస్తుంటారు. తర్వాత మనం ఇప్పుడు రాబోయే 10-11వ తేదీ రోజుల్లో నృసింహ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. జూలై 31వ తేదీన సుదర్శన హవనం, ఇదే సుమారుగా ఒక 3 దశాబ్దాల నుంచి మనం సుదర్శన హవనాన్ని చాలా వేల మంది భక్తులు వచ్చేసి దీంట్లో తరిస్తున్నారు. ఈ అర్చనలు, హోమాల్లో అన్ని దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి అందరినీ కూడా మేము సవినయంగా నృసింహ జయంతి ఉత్సవాలకు తర్వాత సుదర్శన హవన కార్యక్రమాలు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన మఠంలో ప్రతి శుక్రవారం సువర్ణ పుష్పార్చన అంటే ఈ భక్తుల యొక్క విరాళాలతో మనం ఇక్కడ సేకరించేసి స్వామివారికి అర్చన కార్యక్రమాన్ని జరుపుతాం. సాయంకాలం సహస్రనామార్చన తర్వాత ఉదయం సాయంకాలం సహస్రనామార్చన ఉంటుంది. ప్రతి శుక్రవారం సువర్ణ పుష్పార్చన 108 సువర్ణ దళాలతో స్వామివారి అమ్మవారికి అర్చన ఉంటుంది. ఏకాదశి స్వాతి రోజులో సువర్ణ తులసి అర్చనలు మనకు సాయంకాలం సహస్రనామార్చన తర్వాత జరుగుతుంది. తర్వాత సువర్ణ నాగవలి దళాలు తమలపాకులు సువర్ణంలో ఈ సువర్ణ నాగవలి దళాలు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి చాలా విశేషంగా ఇక్కడ అర్చనలు జరుగుతుంటాయి. ఇవి మా మాలోల ప్రచురణలు, యాదవాభ్యుదయం, ఈ అహోబిల మఠం, మా సన్నిధి నిత్యానుసంధానం, ఈ మా పబ్లికేషన్స్లో ఇది ఒక భాగం. తర్వాత మాకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విష్ణు సహస్రనామ పుస్తకం, ఇది మేము ఫస్ట్ ఆన్వర్డ్స్ అండి. దీన్ని ఏంటంటే కొన్ని సుమారుగా మాకు తెలిసి ఒక 1,00,000 కాపీలు మేము దీన్ని ఇప్పటికీ ప్రచురించుంటాం. భక్తులకి పారాయణంలో అన్వయించే వాళ్ళందరికీ కూడా దీన్ని ఉచితంగా అందరికీ మేము పంచుతాం. వాళ్ళ కోసం అంటే దీన్ని మేము ఎవరి దగ్గర డబ్బు ఆశించేది లేదు. ముందు ప్రారంభంలో ఒక్కొక్కరి దగ్గర ₹1, ₹10 కూడా కేటిన వాళ్ళ దగ్గర తీసుకొని మేము పబ్లిష్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు మఠం నుంచే మేము పబ్లిష్ చేసేసి ఉచితంగా అందరికీ వైకుంఠ ఏకాదశికి ప్రతిరోజు నిత్య పారాయణలో జరిగే భక్తులందరికీ కూడా మేము దీన్ని ఉచితంగా ఇస్తున్నాం. తర్వాత ఈ తిరుప్పావై కార్యక్రమాల్లో వచ్చే భక్తులందరికీ కూడా ఈ నిత్యానుసంధాయ స్తోత్రాన్ని అనేది మనం ఇక్కడ వాళ్ళందరికీ కూడా రోజు తిరుప్పావై, తిరుపల్లేచి, తర్వాత ఆండాళ్ళ స్తోత్రం, తర్వాత మంగళాశాసనం ఇలాంటి విశేష పాశ్రాలతో మంచి ప్రచురణ ఇది కూడా చాలామందికి మేము ఉచితంగా అందరికీ ఇస్తున్నాం. జై జై శ్రీ సుదర్శన.
శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది రామానుజదయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వెంకటనాథార్యం వందే వేదాంతదేశికం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీమద్ అహోబిల మఠానికి గోదాగోష్ఠి స్వామి కైంకర్యం కొరకు సేవక భక్త బృందము మేమందరం ఇక్కడ మా స్త్రీలు కాబట్టి మాకు వీలైన సమయంలో వచ్చి ఒక చిన్న బృందాలుగా ఏర్పడి మా పొద్దున్న సుప్రభాత సేవకి ఒక 15 మంది వస్తారు. వచ్చి పూలు కడతారు, పాటలు పాడతారు, సుప్రభాత పాటలు పాడతారు స్వామివారికి గోదాగోష్ఠి. అలాగే అన్ని చోట్ల కొంచెం కైంకర్యాలు చేసుకుంటారు, శుభ్రం చేసేవి అవన్నీ చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. అలాగే తర్వాత 8:30 అభిగమనం. దానికి ఒక చాలా పెద్ద గోష్ఠి వస్తుంది. స్తోత్రాలు చెప్తారు, వేదాంత దేశికుల వారి స్తోత్రాలు చక్కగా అందరూ పఠిస్తారు. కామాసికాష్టకం, సుదర్శనాష్టకం, శ్రీస్తుతి, గోపాల వింశతి, అలాగే శనివారాలు దయాశతకం కూడా పారాయణాలు చేస్తారు. ఇక్కడ అహోబిల క్షేత్రంలో వెలిసిన నవనరసింహులుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహుడు జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన అని 9 విధులు ఉండే నవనరసింహులని అన్నమయ్య విశేషంగా కొనియాడాడు. నవనారసింహ నమో నమో అని భవనాశిని తీర అహోబిల నరసింహ అని. అహోబిల మఠంలో మేము చాలా సంతోషంగా స్వామివారిని మా ఎలవేల్పుగా కొలుస్తాము. మా అందరినీ కాపాడేవాడు మా ఆ కాలనీ లక్ష్మీ నరసింహస్వామి అని మేము చాలా సంతోషంగా గట్టిగా నమ్ముతాము. కాబట్టి ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి ఈరోజు బాగా జరగాలి, నువ్వు ఉన్నావు మాకు తోడు అని చెప్పుకొని గట్టిగా చెప్పుకొని వెళ్తున్నాం. భక్త జనాతిహంతు పితృత్వం అన్యేష్వ విచార్య తూర్ణం సాంబేవతారాస్తమన్నే లభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. ఈ కాలనీలో నేను 1988వ సంవత్సరంలో వచ్చాను ఇక్కడికి. నాకు 11 సంవత్సరాలు సంతానం లేకుండే, రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యేది. స్వామివారి కోవెలకు విచ్చేసి 30 రోజులు ఈ ధనుర్మాస ఆరాధనలో పాల్గొనడం వల్ల నాకు 11 సంవత్సరాల తర్వాత పెద్దమ్మాయి, తర్వాత చిన్నమ్మాయి జన్మించింది. వాళ్ళిద్దరూ స్వామివారి అనుగ్రహంతో డాక్టర్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు. తర్వాత ఈరోజు కూడా స్వామి నన్ను పిలిపించుకున్నారు. నిన్న మా కళాశాలలో, నేను ఒక కళాశాల ప్రిన్సిపల్ను, మా కళాశాలలో ఒక అమ్మాయి సెల్ ఫోన్లో మాట్లాడుతూ కింద పడి తల పగిలి అన్కాన్షియస్ అయింది. వెంటనే స్వామివారికి నేను ప్రార్థన చేయడం వల్ల ఆ అమ్మాయి సేఫ్గా బయటపడింది. లోపల బ్రెయిన్కి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. స్వామివారిని దర్శించుకొని నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని వచ్చాను. స్వామివారి అనుగ్రహం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఏ విషయంలో స్వామివారిని ఎంత ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థించినా వెంటనే స్వామి మా మొర ఆలకించి మా యొక్క ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. స్వామి, ఈ క్షేత్రానికి నాకు అవినాభావ సంబంధం ఉంది. నేను 20 ఇయర్స్ నుంచి ఈ గుడికి రెగ్యులర్ భక్తురాల్ని. ఒక 15 ఏళ్ళ నుంచి ధనుర్మాస ఉత్సవంలో నిత్యము ప్రతిరోజు విశ్వరూప దర్శనం చేసుకుంటున్నా. ఆ భాగ్యం నాకు కలిగింది. ఇంకొక విషయము, 46వ పీఠాధిపతి ఎప్పుడు వచ్చినా ఆ స్వామి దగ్గర ఎన్నడూ నేను మిస్ అవ్వలేదండి. అలాగే 46వ పీఠాధిపతిని కూడా నేను చూసిన వారి దగ్గర ఉన్న ఆ భాగ్యం కూడా నాకు కలిగింది. యశ్యాభద్జనాధిహంతకు పిదత్తమన్యే సువిషారచూర్ణం స్తంభేవదారత్మన్యలభ్యం లక్ష్మీనృసింహం చరణం ప్రపద్యే. అహోబిల మఠం, హైదరాబాద్, భాగ్యనగర్. ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తి ప్రహ్లాదవరద స్వామి హిరణ్య సంహారం చేసిన తరువాత తన నృసింహ మొహం వదిలేసి, సింహం వదిలేసి స్వామివారు ప్రహ్లాదుడికి అనుగ్రహం చేసిన కాక తన సౌమ్య రూపంతో వరదహస్తంతో ఉన్న స్వామివారు అదే ఉత్సవమూర్తి ప్రహ్లాదవరదుడు, ప్రాచీన స్వామివారు. ఈ పక్కన కుడిచే పక్కన మహాలక్ష్మి శ్రీదేవి అమ్మవారు, ఎడపక్కం భూదేవి అమ్మవారు. ఆ తర్వాత మనుషులాగా పుట్టి స్వామివారు పెళ్లి చేసుకున్న భూదేవి వారు అంశావతారం గోదామ్మ వారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత నరసింహ స్వామివారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు మంచిగా నవ్వుతో ఉన్న స్వామివారు. సాధారణ నరసింహస్వామి చూస్తే ఎక్కడ కొంచెం కోపం ఉన్నారు మనం అందరూ అనుకున్నాం కదా. ఇక్కడ స్వామివారు కోపమే లేవు. ఇక్కడ స్వామివారు మంచిగా నవ్వుతో ఉన్న స్వామివారు. సాధారణంగా నరసింహస్వామి ఎక్కడ చూస్తే
కూర్చోన్న పొజిషన్లో ఉన్న స్వామివారు ఇక్కడ నిచ్చెన ఉన్నది చాలా విశేషం. అదేవిధంగా అమ్మవారు పక్కన స్వామివారికి తుల్యశీల వయోవృద్ధాంని హనుమంతు చెప్పినాక స్వామివారు ఎలా ఉన్నారో అదే విధంగా అమ్మవారు ఇక్కడ అదే అభయహస్తంతో ఉన్నారు. ఇది అహోబిల మఠంలో ఉన్న ఉత్సవమూర్తి అంతర్వాసపడ వైభవం. శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమద్ ఆదివన్ షడగో విజేంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీవన్ షడగో శ్రీ రంగనాథేంద్ర మహాదేశికాయ నమః. ఈ స్వామి సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనేటువంటి సంకల్పం కలిగింది. ఆ స్వామి అనుగ్రహంతో ఇదే కాలనీలో 25 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో ఆచార్యులతో పాటు మేమంతా పాల్గొంటున్నాం. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ దినదిన ప్రవర్ధమానంగా ఉండడానికి ఈ స్వామివారి అనుగ్రహమే కారణంగా మేమంతా భావిస్తున్నాం. శ్రీమతే శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్. అమిత పరాక్రమ మారుతి నామా, అమిత పరాక్రమ మారుతి నామా, అజిత మహాకృతి అతి సుఖధామా. దేశం మొత్తం మన అహోబిల మఠం ఉన్న చోట్లన్నీ ఇక్కడ దీంట్లో వేశామన్నమాట. కొన్ని చోట్లలో అழగి సింగర్ బృందావనాలు, అంటే వాళ్ళు పరమపదించిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంకా నివసిస్తున్నారు, వాళ్ళది బృందావనం. కొన్ని చోట్లలో మళ్ళీ మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఉండడానికి. యాత్రులు వెళ్తే, బద్రీనాథ్ వెళ్తే అక్కడ ఏదైనా చేయడానికి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చామన్నమాట. బద్రీనాథ్ న్యూఢిల్లీ నుంచి ఇక్కడ అంత నైమిషారణ్యం అన్ని చోట్ల ఉన్నాయి. మన ఊరు మాత్రం కాకుండా అన్ని చోట్లనూ ఉన్నాయన్నమాట. అహోబిల మఠం అధీనంలో తిరువళ్ళూర్, పుళ్ళంబుదంగుడి, ఆదనూర్ ఇట్లాంటి క్షేత్రాలు, మన నైమిషారణ్యం అన్ని చోట్ల మన ప్రశంస ఉన్నాయన్నమాట మనకు.